మామిడి రైతులకి ఫార్మింగ్ కన్సల్టెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అయితే ఇప్పుడు చాలా తోటల్లో వెళ్తూ ఉంటే మనకు కనబడే సమస్య ఏమిటంటే ఈ తేనె మంచు మళ్ళీ కాయల పైన కూడా కనబడుతుంది. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, తేనె మంచు చాలా చక్కగా తిరుక్కుంటూ ఇంత మంచి డ్యామేజ్ చేస్తుందండి. అయితే మేము ఇక్కడ ఏం స్ప్రే చేసామంటే ఇమిడాక్లోప్రిడ్ 70% అనేది 0.4 గ్రామ్స్తో ప్లస్ సాఫ్ 1-2 గ్రామ్స్, అలాగే ఈ రెండు దాంతోపాటు కొంచెం సరుపు 1 గ్రామ్ 1.5-2 గ్రామ్స్ వరకు వేసామండి. సో దానివల్ల కొంత చాలా క్లియర్ అయింది, అంటే ఆపర్ అనేది లేకుండా పోయింది. సో మనం గత వీడియోలో చెప్పినట్టు పండుగకి ఒక మెథడ్ చెప్పామండి. నెక్స్ట్ ఈ ఆకర్ష్మి అనేది కూడా మన అందరికీ తెలుసు, చాలా మంచిగా పండుగ పైన పనిచేస్తుంది. మరి ఆ పండుగ పైన మనం ఈ పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అంతా కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. సో ఆ ఆకర్షణ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాంట్లో కొంత మనం 10 ml వరకు ఫిప్రోనిల్ అనేది యాడ్ చేసి పేస్ట్ని మంచిగా మిక్స్ చేసి ఆ తర్వాత మనం చెట్ల పైన 2-3-4 బ్రాంచ్ల వరకు ఆ పేస్ట్ని పెట్టాము. అదంతా కూడా ఈ వీడియోలో మీరు చక్కగా చూడొచ్చు. సో అదంతా కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో చూపించానండి. అయితే మనకి ఇక్కడ మెయిన్గా మేము ఎప్పుడైతే పేస్ట్ చేసి అక్కడ పెట్టామో పండుగ వెంటనే వచ్చి వాలిందండి. అది కూడా మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. సో మామిడి రైతులు ఈ విషయాల్లో ఈ వచ్చే సమస్యల్ని క్లియర్గా చూసుకుంటూ మీరు ఈ రెండింటినైతే ఇప్పుడు ఆ మంగు కానివ్వండి, నెక్స్ట్ ఈ పండుగ సమస్యకి కావాల్సినటువంటి చర్యలు తీసుకోండి మీ తోటల్లో. ఎందుకంటే గత వీడియోలు చెప్పాను కదా ఇంకా స్ప్రేలు ఉండవని, కానీ ఈ ఎండలకి ఈ వర్షాలు ఆ మధ్యలో గ్యాప్లో వచ్చాయి. ఇంకా వాటర్ అవి ఎక్కువ అవుతున్నప్పుడు కొంత ఎఫెక్ట్ అయితే ఇప్పుడు పెరిగింది, చాలా తోటల్లో అక్కడక్కడ కనబడుతూ ఉంది. సో ఆ జాగ్రత్తలు మీరు కాపాడుకుంటూ, అంటే జాగ్రత్తగా మీరు చూసుకుంటూ స్ప్రేలు చేసుకుంటూ దాన్ని కంట్రోల్లోకి తీసుకొస్తే బాగుంటుంది. ఇట్లే ఈ విషయాలు అంటే మీకు తోటి రైతులకు కానివ్వండి, తోటి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీలో ఎవరికైనా మ్యాంగో ఫార్మ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేసి ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు చేరితే వాళ్ళు కనుక అంటే పండుగ సమస్యకి సంబంధించినటువంటి పేస్ట్లను ప్రిపేర్ చేసుకోవడం, లేదు అంటే తేనె మంచు వచ్చి ఏమైనా డ్యామేజ్ చేస్తూ ఉంటే, ఇంకోటండి తేనె మంచుతో పాటు కూడా సెమీ లూపర్ అంటే బియ్యంలో పురుగు అంటాం కదా, అలాంటిది కూడా తోటల్లో కనబడుతుంది. దానికోసం మీరు ఇప్పుడు లాంబ్డా సైలోత్రిన్ వెళ్ళే కంటే కూడా ప్రొఫినోఫాస్తో వెళ్ళడం బెటర్ అండి. అది ప్రొఫినోఫాస్ వాడుకుంటే సరిపోతుంది, లేదంటే నీమ్ ఆయిల్ కూడా దాంట్లో కలిపి వాడితే మీకు రెండింటికి కూడా మంచి సొల్యూషన్. అంటే ఇటు ఎగ్స్ బ్లాస్ట్ అవుతాయి, రెండవది తేనె మంచుకు సంబంధించిన నెక్స్ట్ జనరేషన్ ఉండదు, ఈ సెమిలీపర్కి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ కూడా మీకు కంట్రోల్లోకి వస్తుంది. నీమ్ ఆయిల్ మన ప్రొఫినోఫాస్ స్ప్రే చేసుకుంటే అదే బియ్యంలో పురుగు లాంటి పురుగు కూడా మీకు వెళ్ళిపోతుంది. సో ఇవి మీరు చేసుకోవాల్సినటువంటి స్ప్రేలు. సో రైతులు ఇది గమనించుకోవాలి. అట్లే మామిడికి కూడా ఈసారి మంచి రేట్లే ఉన్నాయి. మంచి అంటే సెట్టింగ్స్ అయితే మనం అనుకున్నట్టు మామిడిలో దశేరికి బాగా సెట్టింగ్ ఉంది, కేసర్లో కూడా మంచి సెట్టింగ్ ఉంది, బెనిషాన్లో కూడా ఉంది, హిమాయత్లో కొంచెం అటు ఇటు అయింది. సో ఇవన్నీ ఈసారి జరిగినటువంటి రేట్లు అయితే రైతులందరికీ మంచి రేట్లే రావాలని ఆశిస్తూ, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇంకా మీకు నెక్స్ట్ ఏంటి అనేది మనం మేలో కానీ మే చివరిన కానీ నేను ఒక వీడియో చేస్తాను. కల్టార్ మీరు ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఏం మిస్టేక్స్ అవుతున్నాయి, మరి ఆ పంట ఎందుకు రావట్లేదు, అసలు కల్టార్ మేము వాడాలా వద్దా, మామిడి రైతుకు ఎన్ని సంవత్సరాల మొక్కకైతే మనం కల్టార్ వాడాలి, అంటే వాడే పద్ధతి, అట్లే మరి మీకు నెక్స్ట్ ఎప్పుడు అంటే కల్టార్ వాడిన తర్వాత ఫర్టిలైజర్ వేయాలా, కల్టార్ వాడకముందే ఫర్టిలైజర్ వేయాలా, ఇలాంటివన్నీ చాలా విషయాలు మనం ఆ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియో కోసం మీరందరూ వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో అట్లే ఈ వీడియోను ఎంతమందికి మీరు షేర్ చేసి ఇన్ఫర్మేషన్ రీచ్ అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా మంది ఈ కల్టార్ కోసం వేచి చూస్తున్నారు. అంటే వాడాలా వద్దా, వాడితే ఏంటి, అంటే దాని నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, అసలు వాడొచ్చా లేదా అనే విషయాలన్నీ క్లియర్గా చెప్తాను. సో అది ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మనం రెడీ చేసినటువంటి పేస్ట్ని ఇక్కడ పేస్ట్ చేయడం అనేది జరుగుతుంది, చూడండి. అట్లే నేను ఇక్కడ ఒక పండుగను కూడా అబ్జర్వ్ చేశాను, ఆ పండుగను కూడా మీరు చూడవచ్చు ఈ వీడియోలో. థ్యాంక్ యూ. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి మామిడి రైతుకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ వీడియోలో ఇక్కడే అండి పండుగ కనబడుతుంది, అది చాలా క్లియర్గా చూసుకోండి. కొంచెం వ్యూ చేసి చూడండి, ఇక్కడ ఉంది పండుగ. సో ఈ పండుగ అండి, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే చూసుకోండి కొంచెం.